అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. ఇవాళ నేనొక వీడియో చూశాను. నా ఫేవరెట్ యూట్యూబరు చాలా చాలా మందికి ఆవిడ మాటల ద్వారా తర్వాత ఆవిడ ఎంతో గొప్ప ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు. నాకు ఆవిడ చాలా చాలా ఇష్టం. ఆవిడ మాటలన్నా. ఆవిడ దగ్గర నుంచి ఇవాళ ఒక వీడియో విన్నాను నేను. దాన్ని బట్టి నిజంగానే నేను కూడా ఎన్నాళ్ళ నుంచో అదే మాటలు చెప్దామని అనుకుంటున్నాను. ఈ రోజున ఆవిడ మాట్లాడిన వీడియో బట్టి చాలా 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 నేను ఇన్స్పైర్ అయ్యాను. చెప్పాలి, ఎప్పటికైనా చెప్పాలి ఇవి అని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఇందులో ఒకటి ఈ మనీ మంత్రాస్ అని, అలాగే మేనిఫెస్టేషన్స్ అని, అలాగే అసలు కష్టపడి సంపాదించాలన్నది మీ బుర్రలో ఇంతకు మునుపు చిన్నప్పటి నుంచి పెట్టారు కాబట్టి అలా అనుకుంటున్నారు. కానీ కష్టపడక్కర్లేకుండానే మీరు జస్ట్ సంకల్పం చేస్తే, మీరు యూనివర్స్తో కాంటాక్ట్ అయితే కుప్పలు తెప్పలుగా డబ్బులు పడిపోతాయని, ఇదిగో రాత్రి మీరు నిద్రపోయినప్పుడు ఈ స్లాబ్ ఇలా పక్కకి జరుగుతుంది, ఓ మూట అలా పడిపోతుంది, డబ్బుల మూట, మళ్ళీ స్లాబ్ అలా కవర్ అయిపోతుంది, అలా అంతలాగా చెప్పేస్తున్నారు మనకి చాలామంది. నేను ఒక విషయం చెప్తానండి. ఆది నుంచి మనకి చెప్తున్నది ఏంటంటే కర్మభూమి మనది. మీరు రాముణ్ణైనా చూడండి, కృష్ణుణ్ణైనా చూడండి, కొటేషన్స్ చెప్తూ వాళ్ళు బతికారా? కొటేషన్స్ లేకుండా కర్మని ఆచరిస్తూ, ధర్మంగా కర్మల్ని ఆచరిస్తూ వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళుతూ ఇలా ఎవరైనా చెయ్యొచ్చును అని ఒక మార్గాన్ని వేశారా? ఆలోచించండి ఒక్కసారి. పని పాట లేకుండా కూర్చుంటే ఇంటి నిండా డబ్బులు వచ్చేస్తాయి, కోరుకున్న కార్లు వచ్చేస్తాయి, ఓకే వచ్చేసాయి. పొందడం అనేటటువంటి కష్టం తెలియని వాడికి అనుభవించడంలోనే ఆనందమేం తెలుస్తుంది? అవునా కాదా? ఆలోచించండి ఒకసారి. తర్వాత ఏ పని పాట చేయక్కర్లేకుండానే డబ్బులు వచ్చేసే మాట అయితే, ఈ బిలియనీర్సు మిలియనీర్సు ఎవరైనా సరే ఆ మాట చెప్పొచ్చుగా. మన రిలయన్స్ అంబానీ గారు కానీ, లేదంటే టాటా కానీ, బిర్లాస్ కానీ, అదానీస్ కానీ, ఎవరెవరైతే మనం మల్టీ మిలియనీర్స్ అని అనుకుంటున్నామో వాళ్ళు ఎవరైనా సరే బాహాటంగా వచ్చి, ఇదిగో నేను జస్ట్ మేనిఫెస్టేషన్ చేశాను, మేనిఫెస్టేషన్ చేసినందుకే నేను బిలియనీర్ని అయ్యాను, నేను దేశంలోనే ఇంత గొప్ప ధనవంతుడిని అయ్యాను అని ఎవరైనా చెప్పొచ్చు కదా. చెప్పట్లేదు. బికాస్ ఈ చెప్పడానికి ఇలాంటి వ్యవహారాల కోసం వాళ్ళ దగ్గర సమయం లేదు. అంటే వాళ్ళు సమయాన్ని వినియోగించుకునే తీరు అర్థం అవుతుందా? ఇప్పుడు పని పాట లేని వాళ్ళందరూ కూర్చుని ఇలాంటి మొక్కలన్నీ చెప్పేసి ఈ ఏమిటిది ఈ స్విచ్ వర్డ్స్ ఇవి, ఇది అనండి, ఇది చెయ్యండి. బిల్ గేట్స్ వాళ్ళు ఏ స్విచ్ వర్డ్స్ అన్నారమ్మా? కాస్త కామన్ సెన్స్ ఉపయోగించండి, ఆలోచించండి. ఈనాడు రామానాయుడు గారు ఈటీవీ తర్వాత ఫస్ట్లో వాళ్ళు వచ్చినటువంటి కళాంజలి శారీస్ కావచ్చు, మనకి ఏమిటది వాళ్ళకి చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఉషా కిరణ్ మూవీస్ కావచ్చు, ఇవన్నీ ఆయన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయనకు వచ్చిన ఆలోచన వల్ల, ఆయన చేసిన పనుల వల్ల కొన్ని వేలాదిగా మనుషులు లక్షలాదిగా ప్రయోజనాన్ని పొందుతున్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించబడుతోంది. ఆయన ఖాళీగా కూర్చుని నాకు ఇంత సామ్రాజ్యం కావాలి అని చేశాడా? ఆయన కర్మని ఆచరించాడా? సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాతల ప్రతి చోట ఉన్నది ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకుని వెళ్ళినటువంటి, అంటే ఒక ప్లాన్ ప్రకారమే ఆర్గనైజ్డ్గా వాళ్ళు ముందుకు వెళ్ళారు. జీవితం గురించినటువంటి ఒక ప్రణాళిక వేసుకుని వాళ్ళన్నీ సాధించారు. ఏమీ అక్కర్లేకుండా ఇక్కడ కూర్చుని నేను అది ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను, అవి మళ్ళా మన మైండే నమ్మదు.
మీరు అలా మేనిఫెస్టేషన్ కాసేపు చేసి అవునా నిజంగా వస్తుందా, వీళ్ళకి వచ్చిందా వాళ్ళకి వచ్చిందా, ఎందుకంటే ఇంట్లో నాన్న అమ్మ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే బుర్ర మీద ముట్టగా ముట్ట చీవాట్లు పడుతూ ఉంటారు కదా. అలా ఏం మాట అయితే ఎవడు చదవనక్కర్లేదు, ఎవడు పనికి వెళ్ళనక్కర్లేదు, ఎవరు వంట వండనక్కర్లేదు కదా. చెప్పిన వాడికి చెవుడు అయితే విన్న వాడికి వివేకం వద్దయ్యా. అర్థం కాలే నాకు. ఆవిడెవరితో ఆ దేవత, ఆవిడ దేవతట ఎవడు చూశాడు. ఓకే, దీనివల్ల ఇంత వచ్చిందని అంతమంది రాస్తున్నారే, వాళ్ళు ఎవరో కొంతమంది మాకు ఇన్ని వేలు వచ్చేసాయి అన్ని వేలు వచ్చేసాయి, ఏంటర్రా అది. అలా నితిక దేవత ఇచ్చేసే మాట అయితే నెలకి వెళ్ళి జీతం ఎందుకు తెచ్చుకోవడం, రోజుకో 10,000 లేదంటే రోజుకో 1,00,000 ఇంట్లో పడేస్తే ఆవిడ సరిపోయిందిగా. నువ్వు ఆవిడతో రేపను పెంచుకుంటే ఇచ్చేస్తుందేమో కదా. మనం కర్తవ్యాన్ని ఆచరించడానికి ఇష్టపడం, ఒళ్ళు వంచడానికి ఇష్టపడం. డబ్బులు మాత్రం కావాలి, బాధ్యతలు అక్కర్లే, హక్కులే కావాలి. వాళ్ళు ఏం చెప్తారు, యూనివర్స్ నీ కోసం ఉంది, నువ్వేం చెప్తే అది ఉంటుంది. నీకు ఇవ్వడం కోసం యూనివర్స్ ఉంది, నువ్వు అడగాలి, నువ్వు అడిగితే చాలు ఇచ్చేస్తుంది. అడగగానే అమ్మ కూడా ఎందుకురా అని ఒక ప్రశ్న అడుగుతుంది. నాన్నైనా సరే ఇప్పుడు ఎందుకు నాన్న నీకు అని ఒక ప్రశ్న అడిగి మరీ ఇస్తారు. ఇది ఎవడోనమ్మా వీళ్ళు అడగక్కర్లేకుండానే నీకెందుకు కావాలి ఇది అని అక్కర్లేకుండానే తెచ్చి కుప్పలు తెప్పలు పోసేస్తున్నారని అంటే ప్రతి వాళ్ళు పనిపాట మానుకుని ఆ పని చేయొచ్చుగా. అప్పుడు వ్యవసాయం పండించేవాడు ఉంటాడా, మన నోటికి తిండి వస్తుందా, ఆలోచించండి. ఎన్ని చోట్లకు వెళ్ళినా ఈజీ 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 ఏమీ లేదు. ఆయన ఒక మహానుభావుడు చెప్పినట్టుగా అంటేది చదునుగా ఉన్న రోడ్డు మీద నడిచి శిఖరాగ్రాలు చేరిన వాడు ఎవడూ లేడు. శిఖరాగ్రము ఎక్కాలి అని అంటే అది కొండ, అందులో అప్పు ఎక్కుతూ ఉండాలి, జారుతూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయి. ఈజీవే కాదు. సక్సెస్ హ్యాజ్ అంటే ఎలా చెప్పచ్చు అంటే ఇది సక్సెస్కి షార్ట్ కట్ లేదు. ఎవరైనా సరే సక్సెస్ఫుల్ పీపుల్ని అడిగి తెలుసుకోండి. షార్ట్ కట్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఎట్ ఆల్ అండ్ దెర్ ఇస్ నో ఏ ప్లెయిన్ రోడ్ ఫర్ సక్సెస్. ఎన్నో ఉంటాయి. సంకల్పం గట్టిదవ్వాలి, ఎందుకు చేస్తున్నామో ఎందుకు కావాలనుకుంటున్నామో అన్నది పకడ్బందీగా ఉంటాయి. అందుకే అంటారు గోల్ ఉన్న లైఫ్ అయితే గోల్ ఉండదు, గోల్ లేని జీవితానికి గోల గోలగా ఉంటుంది. అవునా కదా. సో ఈ మనీ మంత్రాలు వీటితోటి ప్రతి వాళ్ళు కూడా సరే ఈ మనీ మంత్ర కోసం మీకు మెడిటేషన్, ఈ మెడిటేషన్ నేర్పించడం కోసం క్లాసెస్ జరుగుతున్నాయని ఇలా వేలు పెట్టి ఆ పక్క నుంచి ఒకటేదో డేటు గీటు అన్నీ ఇదవుతుంది, దాన్ని బుక్ చేసుకోండి అంటారు. దానికి డబ్బులు కట్టి మీరు అందులో జాయిన్ అవ్వండి. ఇన్నాళ్ళు ఓ మహానుభావుడు మీరు అక్కడ క్లాసులు ఇక్కడ క్లాసులు అసలు బుకింగ్ అయిపోతున్నాయి, తీరిపోవట్లేదు, ఇన్ని అనుకున్న పెద్ద మనిషి జీవితాన్ని పొడిగించుకోవాలని అడగలేదే యూనివర్స్తో, పోయాడు. ఏమర్రా ఇంతమందికి డబ్బులు సంపాదించి పెట్టాడు, ఆయన డబ్బులు సంపాదించుకోవచ్చు పోని, అది అనుభవించడానికి ఆయుద్ధాన్ని ఆయన అడగలేదే విశ్వంతో కనెక్షన్ అయ్యి. నీ ఆకలికి నేను మందు ఇస్తాను, నీ అన్నం నాకు పెట్టన్నట్ట వెనకటికెవడో. ఇదే ఇలాగే ఉంటాయి సామెతలన్నీ. కన్సల్టేషన్ డబ్బులు ఎందుకమ్మా నీకు, కన్సల్టేషన్స్ నీకు డబ్బు ఎదుటి మనిషి నుంచి నువ్వు పొందుతున్నావు అని అంటే నీకు అవసరం ఉంది. నీ అవసరం ఉన్నప్పుడు ఇగో ఇలాంటివన్నీ పిచ్చి వెధవ ట్రాపులు వేసుకుని సంపాదిస్తావా. నువ్వే ఆ దేవతను ఎవరినో పట్టుకుంటే అసలు ఈ బాధే అక్కర్లేకుండా నీకు 4 డబ్బులు పడతాయిగా. మళ్ళీ ఇది నేర్పించడానికి ఒక క్లాసులు ఒకటి, ఏమన్నా మంత్రమా తంత్రమా, ఏమిటది సంధ్యావందనం నేర్పిస్తావా, ఏ బుగ్గి లేదు. అయితే అయినవాడి పెళ్ళి లేదా గులాపాడి పెళ్ళి అన్న పద్ధతి అనమాట.
నీకు డబ్బు నేను మెడిటేషన్ నీకు నేర్పించాను, నువ్వు 5,000 కట్టావు, అయింది. 5,000తో వదిలింది అనుకున్నాడు వీడు. కానీ నాకు రాలేదు, నేను అడిగితే డబ్బులు రాలేదు అంటే నువ్వు సరిగ్గా ఏమిటది ధ్యాస పెట్టలేదు అంటాడు ఆ ట్రైనింగ్ ఇచ్చినవాడు. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఫర్ దట్. మీరు సరిగ్గా చేశారు అనడానికి ఎవిడెన్స్ అంటే మీకు డబ్బులు వస్తే మీరు సరిగ్గా చేసినట్టే. మా గొప్పగా ఉంది కదా, అదే దేవతా వస్త్రాల కథలాగా. మీ అమ్మ మంచిదైతే ఆ వస్త్రాలు కనపడతాయి అన్నట్టు ఎలాగా? అంచేత మనీ అన్నది మీరు కరెక్ట్గా బాధ్యత నెరిగి మీ ధర్మం మీకున్నటువంటి పరిధిలో మీకున్న లిమిటేషన్లో మీరు దాన్ని దాచకుండా వెలితి పడకుండా చెయ్యవలసిందంతా మీరు చేశాక కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా నువ్వు చేయవలసింది చేయి ధర్మంగా, ఫలితం గురించి ఆశించకన్నారు. ఆశించకు అని అంటే ఇక్కడ అర్థం నీకు రాదని కాదు, నువ్వు ఆశించక్కర్లేకపోయినా దాని గురించి నువ్వు తలవకపోయినా అది వచ్చి నీ ఒళ్ళో పడుతుంది, నీ కాలు దగ్గరికి వస్తుందని చెప్పడం. అదంతా కృష్ణ పరమాత్మ చెప్పింది నువ్వు చెయ్యవలసింది నియమబద్ధంగా. నువ్వు అంటే నీ ఒక పని చేయడానికి ఏం ఉండాలో ఆ విధంగా నువ్వు పూర్తి చేయి ధర్మబద్ధంగా, విడిచిపెట్టే దాని రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, నీ కాళ్ళ దగ్గరికి అదే ఎగురుకుంటూ వస్తుంది. పని చేయకుండా డబ్బులు వస్తాయంటే పరీక్ష రాయకుండా సర్టిఫికెట్ వస్తుందమ్మా చెప్పండి. ఇలాగే ఉంటాయి వీళ్ళు చెప్పిన చేత. అలాంటి మాయల్లో పడిపోకండి దయచేసి. అంటే ఎంత అమాయకులు, ఇలాంటి అమాయకులు ఉండబట్టే జనాలందరూ దోచిపడిపోతున్నారు. సో జాగ్రత్త జాగ్రత్త. అలా కాయ పెట్టుకోండి, ఇల్లి కొమ్ము కట్టుకోండి, లేదా దారం కట్టుకోండి, బీరువాలో ఈ వస్తువు ఉంటే, వంటింట్లో ఈ మూట పెట్టుకుంటే, ఆఖరికి ఏంటంటే ఈ పిచ్చి కొల్లాయి సామాన్లన్నీ బీరువాల్లోనూ వంటింట్లోనూ ఉంటాయి, చేతులకి వేలాడుతూ. అసలుది ఉండదు. అసలుది ఉండాలి అని అంటే చూడండి, సక్సెస్ఫుల్ పీపుల్ తాలూకు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రణాళిక ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది చూడండి. అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు పొందినట్టు మనం పొందాలంటే మనం ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు. ఏమంటారు? మీరు కూడా అవుననే అంటారులేండి. వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.